రాష్ట్ర బాధ్యతల్లో ఉన్నటువంటి శ్రీ మాధవ్ గారికి కూడా రాష్ట్ర అధ్యక్షులు ఆయన కూడా నా రాజీనామా ఆమోదించాల్సిందిగా పంపడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా రాజీనామా చేయడానికి కారణం కూడా నేను గత 12 సంవత్సరములుగా భారతీయ జనతా పార్టీలో ఉంటున్నాను. అంతకుముందు 12 సంవత్సరాల దాకా రైతు ఉద్యమాలు చేసినటువంటి పసుపు దీక్ష కానీ, చక్కెర ఫ్యాక్టరీ పోరు కానీ, ఫీవర్ హాస్పిటల్ పోరు కానీ, అదేవిధంగా రిమ్స్ హాస్పిటల్లో వాటర్ అందించడం కానీ, అదేవిధంగా మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ టెస్టులు చేయించడంలో కానీ, అదేవిధంగా కరోనా వచ్చినప్పుడు ఏ ప్రాంతంలో ఉన్నా సరే వారికి 500 రూపాయల సహాయాన్ని నేను ఫోన్పే ద్వారా వాళ్ళందరికీ అందించడం జరిగింది. సమాజ సేవలో ముందున్నటువంటి నాకు భారతీయ జనతా పార్టీ చాలా అండగా ఉంటుంది. నేను ఏం చేసినా కూడా ఉద్యమాలు చేసినా ప్రజల కోసమే కాబట్టి ఆ పార్టీ అయితే నాకు వేదిక బాగుంటుందనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీలో ఆ రోజు గౌరవ వెంకయ్య నాయుడు గారి సమక్షంలో నేను చేరడం జరిగింది. కానీ చేరినప్పటి నుంచి కూడా నేను అనేక మానసిక క్షోభలకు గురయ్యాను. అనేక విధాలుగా పార్టీలోనే నేను పోరాడాల్సినటువంటి పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ బీజేపీలో నెలకొని ఉండడం చాలా దయనీయమైన పరిస్థితి అని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తాను. ఈరోజు ఏ ఉద్యమం చేయాలన్నా, ఏ యొక్క పథకాన్నైనా కూడా, స్థానిక సమస్యలను విమర్శించాలన్నా కూడా పార్టీలో నాయకులు భారతీయ జనతా రాష్ట్ర బాధ్యతల్లో ఉన్నటువంటి శ్రీ మాధవ్ గారికి కూడా రాష్ట్ర అధ్యక్షులు ఆయన కూడా నా రాజీనామా ఆమోదించాల్సిందిగా పంపడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా రాజీనామా చేయడానికి కారణం కూడా నేను గత 12 సంవత్సరములుగా భారతీయ జనతా పార్టీలో ఉంటున్నాను. అంతకుముందు 12 సంవత్సరాల దాకా రైతు ఉద్యమాలు చేసినటువంటి పసుపు దీక్ష కానీ, చక్కెర ఫ్యాక్టరీ పోరు కానీ, ఫీవర్ హాస్పిటల్ పోరు కానీ, అదేవిధంగా రిమ్స్ హాస్పిటల్లో వాటర్ అందించడం కానీ, అదేవిధంగా మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ టెస్టులు చేయించడంలో కానీ, అదేవిధంగా కరోనా వచ్చినప్పుడు ఏ ప్రాంతంలో ఉన్నా సరే వారికి 500 రూపాయల సహాయాన్ని నేను ఫోన్పే ద్వారా వాళ్ళందరికీ అందించడం జరిగింది. సమాజ సేవలో ముందున్నటువంటి నాకు భారతీయ జనతా పార్టీ చాలా అండగా ఉంటుంది. నేను ఏం చేసినా కూడా ఉద్యమాలు చేసినా ప్రజల కోసమే కాబట్టి ఆ పార్టీ అయితే నాకు వేదిక బాగుంటుందనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీలో ఆ రోజు గౌరవ వెంకయ్య నాయుడు గారి సమక్షంలో నేను చేరడం జరిగింది. కానీ చేరినప్పటి నుంచి కూడా నేను అనేక మానసిక క్షోభలకు గురయ్యాను. అనేక విధాలుగా పార్టీలోనే నేను పోరాడాల్సినటువంటి పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ బీజేపీలో నెలకొని ఉండడం చాలా దయనీయమైన పరిస్థితి అని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తాను. ఈరోజు ఏ ఉద్యమం చేయాలన్నా, ఏ యొక్క పథకాన్నైనా కూడా, స్థానిక సమస్యలను విమర్శించాలన్నా కూడా పార్టీలో నాయకులు భారతీయ జనతా పార్టీ ఏం చెప్తా ఉంది, మీ స్థానిక సమస్యల మీద మీ పోరాటం చేయండి. కానీ ఇక్కడ ఏపీ బీజేపీలో చాలా విరుద్ధంగా ఉంది. మనం ఏమన్నా చేస్తామంటే హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు రైతులకు సంబంధించి యాత్ర పెడతారని చెప్పి, పాదయాత్ర పెడతారని చెప్పి చెప్పడం జరిగింది. అలా పెట్టేదానికి కాదు అని చెప్పారు. అదేవిధంగా పసుపుకు సంబంధించి గతంలోనే నేను ఆమరణ దీక్ష చేయడం, పసుపు టర్మరిక్ ప్రైజ్ను 1500 నుంచి సుమారు 7500 రూపాయల వరకు తీసుకుపోవడం మీరందరూ చూసే ఉంటారు.